వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఏర్పడుతున్నటువంటి కార్పొరేషన్లు మినహాయించి మిగిలినటువంటి మున్సిపాలిటీలు, మిగిలిన కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా యొక్క డివిజన్ అనేది దాదాపుగా ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికలు, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వాస్తవానికి పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. కానీ పరిషత్ ఎలక్షన్స్ ని బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఇవి గుర్తుతో జరుగుతాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే హైకోర్టులో పెండింగ్ లో ఉందో, హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆ అంశంపై హైకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చిన తర్వాతే బీసీ రిజర్వేషన్ల అంశంతోనే పరిషత్ ఎన్నికలకు ముందుకు వెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ మరి కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. అది ఈలోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికతో పాటు ఇతర మున్సిపాలిటీల కార్పొరేషన్ల పదవి కాలం అనేది దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ తో పూర్తవుతుంది. కాబట్టి ఈ లోపల మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎలక్షన్లు జరిపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అయితే కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపి ఈ మొత్తం ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే అమల్లో ఉంది. దీనికి సంబంధించి గ్రేటర్ సెంట్రల్ హైదరాబాద్, ఆ తర్వాత సైబరాబాద్, మల్కాజ్గిరి, ఈ 3 కార్పొరేషన్లుగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని విభజించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బోర్డర్స్ అనేది దాదాపుగా ఖరారయ్యాయి. ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి ఫిబ్రవరి వరకు పట్టవచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి విద్యుత్ కానీ, పోలీసింగ్ కానీ, ట్రాఫికింగ్ కానీ, ఇతర విభజన జరగాల్సి ఉంది. కాబట్టి ఇదంతా మొత్తం పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో గ్రేటర్ పరిధిలో ఏదైతే 3 కార్పొరేషన్లుగా విభజించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందో, ఈ 3 కార్పొరేషన్లు సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలు మాత్రం జూన్, జూలైలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది. మిగిలినటువంటి ఎన్నికలు అంటే మిగిలిన రాష్ట్రంలో మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం ఆ తర్వాత అంటే ఈ ఫిబ్రవరి లోపల నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో అయితే దీనికి సంబంధించినటువంటి అందుకే ఈ మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలను ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని చెప్పి తలపెట్టింది. అటు గ్రేటర్ కార్పొరేషన్ ని ఏదైతే 3 కార్పొరేషన్లుగా విభజించిందో వీటికి సంబంధించిన ఎన్నికలు మాత్రం జూన్, జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో ఇక దీనికి సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా అనేది మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించేందుకు కొంత సమయం పడుతుంది. దాని తర్వాత జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితా అనేది విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో తెలంగాణ పంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిషత్ ఎన్నికలు ఉంటాయని చెప్పి భావించిన అది బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ముడిపడి ఉన్నందున దానిపై స్పష్టత వచ్చిన తర్వాతే ఆ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అయిపో అవకాశం ఉంది. సో ఈలోగా ఫిబ్రవరి చివరిలో తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు అప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.